అదృష్టం అంటే మీన రాశి వారిది. పూర్వజన్మ పుణ్యఫలం వల్ల వీరు పుట్టుకతోనే భగవంతుని నుండి అనేక వరాలను పొందారు. అందుకే వీరి జీవితంలో ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతున్నా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతున్నారు. అయితే ఈ రాశి వారి అదృష్టానికి కారణం ఏమిటి? అలాగే ఆ భగవంతుడి నుండి వీరు పొందిన వరాలు ఏమిటి? అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే, మేము ఇలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారిది సాధారణ అదృష్టం కాదు. వీరు చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల సాక్షాత్తు ఆ భగవంతుడే వీరికి అనేక వరాలను ప్రసాదించాడు. కాబట్టే వీరి జీవితంలో ఎన్ని అడ్డంకులు ఉన్నా అన్నింటినీ సులభంగా జయించగలుగుతారు. అయితే ఈ రాశి వారు అంతటి అదృష్టాన్ని ఎలా పొందారు? అలాగే భగవంతుని నుండి వీరు పొందిన వరాలు ఏమిటి? అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే, వీరికి అదృష్టం అంటే కేవలం వారానికో, నెలకో, సంవత్సరానికో కాదు. వీరికి జీవితాంతం అదృష్టం ఉంటుంది. స్త్రీ పురుష భేదం లేకుండా ఈ రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా అదృష్టం ఉంటుంది. ఈ రాశి వారు సున్నితమైన మనసు కలిగి ఉంటారు. ఇతరుల మాటలకు సులభంగా బాధపడతారు. అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. తాము చేసే పనులను మాటల్లో కాక చేతల్లో చేసి చూపిస్తారు. ఇతరులతో చాలా సులభంగా కలిసిపోతారు. వీరికి ఇంటి భోజనం అంటే చాలా ఇష్టం. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులకు వారి యొక్క అలవాట్లను మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు. కానీ వీరికి క్రమశిక్షణ అనేది ఎక్కువ కాలం ఉండదు. సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో బాగా రాణిస్తారు. ప్రజా సంబంధ వృత్తుల్లో, వ్యాపారాల్లో మంచి నేర్పుని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ పథకాలు చేస్తూ ఉంటారు. అయితే చాలా సందర్భాల్లో వీరు చేసే ప్రణాళికలు ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో చెప్పలేం. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి చాలా ఇష్టపడతారు. కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుస్తూ ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. నూతన ప్రదేశాలను సందర్శించడం అంటే వీరికి చాలా ఇష్టం. అలాగే ఎక్కువగా కష్టపడి పనిచేయడానికి ఇష్టపడతారు. వీరు అధికమైన ప్రేమతత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క ప్రేమను వ్యక్తీకరించలేకపోతారు. ఎందుకంటే ఎదుటి వారికి వీరి యొక్క ప్రేమ ఎలా వ్యక్తీకరించాలో వీరికి తెలియదు. సన్నిహితుల విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తారు. వీరికి బంధువులన్నా, స్నేహితులన్నా చాలా ఇష్టం ఉంటుంది. అయితే వీరి బంధువులకు, స్నేహితులకు వీరి మీద ఎలాంటి ప్రేమ, అపేక్ష ఉండదు. కొత్తగా పరిచయమైన వాళ్ళు మాత్రమే వీరిని ఇష్టపడతారు, గౌరవిస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారు వారి వల్ల ఏదైనా కష్టం ఇతరులకు కలిగితే చాలా బాధపడతారు.